పరలోకమందు మా ప్రభా యేసయ్య మీకు వందనాలనైనా, మీకు స్తోత్రం తండ్రి. అయా మీరు సృష్టికర్త ప్రభా, మమ్మల్ని ఆదరించే దేవుడు, మనం కాపాడే దేవుడినైనా, మమ్మల్ని లేవనెత్తే దేవుడినైనా, మాకు బలం ఇచ్చే దేవుడు. అయా మా ప్రభా మమ్మల్ని తండ్రి అయినా మీరు బలపరిచే దేవుడయా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా వరమంతా తండ్రి మీ కృప చేత భద్రపరిచి ప్రభా, ఇంకొక దినమునైనా తండ్రి, ఇంకొక శుక్రవారం ప్రభా, ఇంకొక నెల మాకు దయచేసి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మీ ప్రేమ తండ్రి ఎంతో ప్రభా, ఉన్నతమైన ప్రభా తండ్రి. ప్రభా మీ కృప తండ్రి ప్రభా మమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది ప్రభా తండ్రి. కృప వెంబడి కృప మీరు పంపిస్తూ ఉంటుంది తండ్రి రోజునైనా. అయా మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయం ప్రభా మేమందరం తండ్రి, అయా మీ పిల్లలంగా తండ్రి, ఒక కుటుంబంగానైనా అయా ఒక ప్రభా మీ శరీరంగా ప్రభా మేము ఇక్కడ కూడుకున్నాం తండ్రి. సంఘంగా ప్రభా మీరే తండ్రి మమ్మల్ని తండ్రి దర్శించమని మీ దగ్గర వేడుకుంటున్నాం యేసయ్య. అయా ఈ సాయంకాల సమయం ప్రభా తండ్రి రానైన బిడ్డలందరినీ ప్రభా తండ్రి మీరు ప్రభా సమయానికి తీసుకొచ్చిన మీకు వందనాలు తండ్రి. ఇంకా ప్రభా మరి ఆన్ ద వేలో ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ నైనా మీరు క్షేమమైన ప్రయాణ దయక్షమని మీ దగ్గర వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్య మీకు స్తోత్రం ప్రభా తండ్రి. మా జీవితాల్లో తండ్రి మీరు చేసిన ప్రతి మేళ్ళ కొరకు మీకు స్తుతి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. అయా ప్రభా మీరే ఘనతను ఉండాలి ప్రభా తండ్రి, మీకే మహిమ రావాలయ్యా. అయా తండ్రి ప్రభా తండ్రి మా జీవితాల్లో ప్రభా మీరు చేస్తున్న తండ్రి మరి అయినా ఆశ్చర్య కార్యాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మాకు ఇస్తున్న జీవం కొరకు మీకు వందనాలు తండ్రి. విశ్వాసంలో ప్రభావం ఎదిగింపజేస్తుంది మీకు వందనాలు తండ్రి. అయా ప్రభా ఒకరి పట్ల ఒకరి ప్రభా ప్రేమల్లో ప్రభా తండ్రి ఎదిగింపజేస్తుంది మీకు వందనాలు తండ్రి. అయినా మా కుటుంబాలను మీరు కాపాడుతున్న విధానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మీకు స్తోత్రం ప్రభా. ఈ స్థలాన్ని ప్రభా మీరు దీవించండి ప్రభా. మేము కూర్చున్న చేరు ప్రభా మీరు దీవించండి తండ్రి. అయా ప్రభా ఇక్కడ ప్రభా తండ్రి మీ సన్నిధితోటి నింపమని ప్రభా మీ దగ్గర వేడుకుంటున్నాం యేసయ్య. అయా ఈ సాయంకాల సమయం ప్రభా తండ్రి మీరే మయం పొందండి ఆయన. అయా ప్రభా మరి అనారోగ్యంగా బిడ్డలందరినీ ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. అయా ప్రభా రాలేకపోతున్న డ్యూటీ ద్వారా రాలేకపోతున్న బిడ్డలందరినీ ప్రభా డ్యూటీలో మీరు సహాయం చేయండి ఆయన. అయా ప్రభా మరి నెగ్లెక్ట్ చేస్తున్న ప్రభా తండ్రి నైనా చేస్తున్న బిడ్డలను ప్రభా మీరు మాట్లాడమని ప్రభా మీరు వేడుకుంటున్నాం తండ్రి. అయా మీకు స్తోత్రం తండ్రి ప్రభా. చిన్న పిల్లల కొరకు మీకు వందనాలు తండ్రి. అయా బిడ్డలు ప్రభా తండ్రి ప్రభా ఎదిగింపజేస్తుంది మీకు స్తోత్రం తండ్రి. అయా వారికి జ్ఞానము బలము శక్తిని ప్రభా మీ కృప దయచేయమని ప్రభా మీరు వేడుకుంటున్నాం తండ్రి. వారి ప్రభా చుట్టూ మీ కాపులు దయచేయండి తండ్రి. మీ ప్రభా తండ్రి మీ ఏంజల్స్ పంపించమని మీరు వేడుకుంటున్నాం తండ్రి. అయా మీకు వందనాలు, మీకు స్తోత్రం ప్రభా. అయా ప్రభా తండ్రి మొదటి నుంచి ప్రభా చివరి వరకు ప్రభా తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం సదా లాస్ట్ వీక్ మనము నేర్చుకున్నాం కదా కీర్తన సామెతల గ్రంథం 8:13 నేర్చుకున్నాం. యెహోవా భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అని దేవుడు చెప్తా అన్నారు అని మా వాక్యం నేర్చుకున్నాం. వెరీ గుడ్. ఇప్పుడు కీర్తనలు, ఈరోజు కీర్తనలు 55:22. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 55:22. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. 55:22. ఓకే చదవండి. కీర్తనలు చెప్దామా? 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. కీర్తనలు 55:22. భారం అనే మాట మనము మత్తయి సువార్తలో కూడా ఒకసారి చూస్తూ ఉంటాం కదా. ఎక్కడ చూస్తాం మనం? భారం. వెరీ గుడ్.
అది మనం జ్ఞాపకం చేసుకుంటే మనం యేసుక్రీస్తు ప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులరా నా దగ్గరికి వెళ్ళి నేను మీకు విశ్రాంతి కలిగించేదను అని చెప్తాను కదా. ప్రయాసపడి భారం మోసుకొచ్చి అసలు మనం చాలా మందిని చూస్తూ ఉంటే చాలా భారంగా ఉంటారు మనుషులు కదా. ఎన్ని భారాలంటే ఒకటి లేకపోతే ఇంకోటి, ఒకరికి ఒకటైతే ఇంకొకరికి ఇంకోటి, ఏదో ఒక విధమైన భారాలు మనం చూస్తూ ఉంటాం. అలానే మనకు లేవనా? అలా కాదు కదా, మనకు కూడా ఉన్నాయి, మనకు కూడా ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏ భారం గురించి మాట్లాడుతూ ఉంటారు? ఏ భారం గురించి? ఒకటి పాప భారం కదా. పాప భారం చాలా భయంకరమైంది. ఈవెన్ ఒకసారి అంటారు పక్షవాయువు గల వాడిని మనుషులు ఆ పైనుంచి ఇంటి కప్పు తీసేసి పైనుంచి కిందికి దించుతారు కదా. అలాగా బెడ్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్న ఆయనను కూడా చూసి ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభు నీ పాపములు క్షమించబడ్డాయి. ఇదేంటి అలా రోగంతో పడున్న ఆయనని ఆ మాట అన్నారు అని అనిపిస్తుంది కదా. ఆయనకు కూడా పాపభారం ఉంది. మామూలుగా మనం సిక్కున్నారు అయ్యో అని అనుకుంటాం, కానీ పాపభారం అందరికీ ఉంటుంది. మనందరి జీవితాల్లో పాపభారం. మనం ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అదే, నువ్వు ఫస్ట్ నీ పాపములు క్షమించబడి ఉన్నాయా అని చెప్తారు అన్నమాట. దాని తర్వాత చెప్తారు నీ పరిపెత్తుకొని నువ్వు లేవు, స్వస్థపరచబడి లేవు అంటూ. ఫస్ట్ ఎక్కడ చూసినాడు దేవుడు? హృదయంలో ఉన్న ఆ యొక్క భయంకరమైన పాపభారాన్ని మోస్తున్న ఆయన జీవితాన్ని చూసి దేవుడు రిలీఫ్ ఇచ్చిన. ఫస్ట్ ఆయనని క్షమించి ఆయన పాపంని తీసేశాక తర్వాత చెప్తారు నువ్వు స్వస్థపరచబడి లే అనేసి. సో మన జీవితంలో కూడా మొట్టమొదటి మనకు ఉండవలసిన ఉండిన ఆ పాప భారాన్ని తీసేసుకోవాలి మనం. సో అందుకే మనకున్న లైట్నెస్, మనకున్న ఆ తేలికదనం మనకుంటుంది అనమాట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో తన పాపములు క్షమించబడ్డాయో, పాప భారం తీసేసుకున్నారో వారికి ఆ తేలికదనం. ఎవరెవరు పాప భారం యేసుక్రీస్తు ప్రభువుని రక్తంలో కడుక్కున్నారు, పాప భారం తీసేసుకున్నారు, పాప భారం అంతటిని క్రీస్తు ప్రభువు దగ్గర వదిలిపెట్టినాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాన్ఫిడెంట్గా ఎత్తలేదు ఎవరు. నాకు అనిపించింది ఏంటో సరిగ్గా కాన్ఫిడెన్స్ లేదా ఏంటి, పాపభారం నా పాపభారం అంతా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఇచ్చేసాను నేను అని మళ్ళీసారి చెప్తాం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే అదే చాలా భయంకరమైన భారం. తర్వాత ఇంకొకటి ఉంది, మానసిక భారాలు ఉంటాయి కదా, ఇంకా భారాలు ఉంటాయి, కుటుంబ భారాలు ఉంటాయి, ఇంకేం భారాలు ఉంటాయి, ఇంకా అప్పుల భారాలు ఉంటాయి కదా, ఇంకా చాలా డిఫరెంట్ వివిధ విషయాల్లో మనం భారం కలిగి ఉంటాం. కొన్ని విషయాలు చాలా బరువెక్కిపోతుంది మనసు అంతా. మన ఆత్మలో దేవుడు మనకి ఆ పాప భారం నుంచి తీసివేసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో కొన్ని భారాలు మనం మోయాల్సి వస్తుంది. కానీ మనకి లోకంలో ఉన్న అవిశ్వాసులకు మనకి తేడా ఏంటి అంటే, దేవుడు చెప్తున్నారు నీ భారం యెహోవా మీద మోపుము, యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఒక ఆయన అలాగే ఒకసారి ఏదో పెద్ద కట్టెలు ఏదో మోసుకొని తల మీద పెట్టుకొని నడుస్తానంట. రోడ్ మీద నడుచుకుంటూ తీసుకెళ్తుంటే పాపం ఆయనను చూస్తున్న ఒక ట్రక్, ఆయన వెనకాల మంచిగా పికప్లా ఉంటుంది కదా, అని చూసి అనుకున్నాడంట నేను సహాయం చేస్తే బాగుంటుంది, చాలా బరువుగా ఉంది పాపం, మోయలేకపోతున్నాడు కదా అని చెప్పేసి ఆయనని ఆ వెహికల్ ఆపి, నువ్వు వెహికల్లో వెనక ప్లేస్ ఉంది కదా అక్కడ కూర్చో, నాకు లోపలైతే ప్లేస్ లేదు కానీ నువ్వు వెనకాల కూర్చొని నేను ఎక్కడ డ్రాప్ చేయాలో అక్కడ డ్రాప్ చేసేస్తాను అని చెప్పి, నీ భారం కూడా నీ మూట కూడా అక్కడ పెట్టుకోవచ్చు, నీ కట్టెల మోపు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి పిలిచాడంట. సరైన వెహికల్ ఎక్కాడు. కాసేపు ఉన్నాక కొంచెం దూరం వెళ్ళాక వెహికల్లో ఉన్న ఆయన చూశాడు వెనకాల ఉన్నాడా లేదా అని. చూసరికి ఆ కట్టెల మోపు అంతా తల మీద పెట్టుకొని కూర్చున్నాడు. తల మీద ఎందుకు పెట్టుకున్నావు అయ్యా నువ్వు, తల కిందకు పెట్టండి అంటే, కింద ట్రక్లో ప్లేస్ ఇచ్చింది మీకు, అందుకే మీ భారం చూడలేకే నేను ఎక్కించుకున్నాను, మళ్ళీ తల మీద పెట్టుకుని కూర్చున్నారా అని. సో కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళి కూడా యేసయ్య మనకు ఉన్నారు, నాకు సహాయం చేసే శక్తివంతులు ఉన్నారు అని తెలిసి కూడా భారం మనమే మోస్తాం, మన తల మీద మనమే పెట్టుకుని కూర్చుని వస్తాం. సో అది దేవుని మీద, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయనే నిన్ను ఆదుకొని. ఇక్కడ అంత పర్సనలైజ్ చేస్తున్నారు, నీ భారం అని అంటున్నారు కదా. నీ భారం అంటే నీకున్న భారం వేరే, నాకున్న భారం వేరే. నీ భారంని ఎవరి మీద మోపమంటారు? మనకొక దేవుడు, మన దేవుడు సర్వాధికారి, మన దేవుడు సర్వశక్తిమంతుడు, అందుకే ఆయన మీద మోపమంటున్నారు. ఇంకా ఏమన్నారు? ఆయనే నిన్ను
నిన్ను ఆదుకునే దేవుడు ఆయనే. నిన్ను ఆదుకోగలిగిన దేవుడు ఆయనే. నిన్ను ఆదుకునే దేవుడు కూడా ఆయనే. కానీ ఏం చేయాలా? ఆయన మీద నీ భారాన్ని మోపుకోవాలి. ఉంటాయి, చాలా భారాలు ఉంటాయి. కానీ మనకున్న నిరీక్షణ వేరే వాళ్ళకి లేదు. మనకున్న గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు వేరే వాళ్ళకి లేరు. మనకున్న సజీవుడైన దేవుడు వేరే వాళ్ళకి లేరు. మనకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి దేవుడు మనకి తండ్రి అయి మనల్ని పిలుస్తున్నారు. ఏమని? నీ భారం నా మీద వేయ్యా అనేసి. ఇంకా నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఆయన మన భారం ఆయన మీద వేసుకున్నప్పుడు మనకి ఆ యొక్క చెదిరిపోం, ఓకే, కదిలిపోం. అది మనం చూడగలుగుతాం. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఆడుకుంటున్నారంట ఒక గ్రౌండ్లో. సరే, క్రికెట్ ఆడుకుంటూ ఉంటే కాసేపటికి ఆ కొడుకుకి ఎక్కడైతే కొడుకు ఆడుతున్నాడో దూరంలో తండ్రి ఉన్నారు, ఒక పెద్ద బండరాయి అడ్డొచ్చిందంట. అడ్డంగా అనిపిస్తుంది, డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. దాన్ని సరే తీసేద్దామని చెప్పేసి వెళ్ళి పుష్ చేయడానికి ప్రయత్నించేశాడంట. చేసిన తర్వాత అది కదిలించలేకపోతున్నాడు. సరే ఇంకా గట్టిగా పుష్ చేస్తున్నాడంట. అక్కడి నుంచి ఫాదర్ అడిగాడంట, తండ్రి అడిగాడంట, కొడుకు నువ్వు మరి మంచిగా అంత శక్తి అంతా ఉపయోగిస్తున్నావా లేదా అని అడిగాడంట. ఉపయోగిస్తున్నాను డాడీ, ఉపయోగిస్తున్నాను నాన్న, నేను మంచిగా పుష్ చేస్తున్నాను, ఇంకా శక్తిని బాగా ఉపయోగించి చేయు అని అన్నాడంట. సరే ఇంకా గట్టిగా దోస్తా ఉన్నాడంట. ఇంకా దోస్తే మళ్ళీ అడిగాడంట అదే మాట. అంటే నేను ఇంకా బాగా నా బలవంతా ఉపయోగించి చేస్తాను అన్నాడంట. అలా 3-4 సార్లు అడిగాక కూడా నా బలమంతా ఉపయోగిస్తాను అని అన్నాడు. కానీ తండ్రి అన్నాడంట, నీ బలమంతా నువ్వు ఉపయోగించలేదు, అందుకే ఆ బండరాయి కదులుతలేదు అన్నాడంట. ఏంటి అని అలా అంటున్నావు నన్ను అని చిరాకు పడ్డాడు. అప్పుడు అర్థమైంది. అప్పుడు చెప్పాడంట, నాన్న నువ్వు నీ బలమంతా ఉపయోగించాలనుకుంటే నువ్వు నీ నాన్నని సహాయం అడిగేవాడివి అన్నాడు. నీ నాన్నని సహాయం అడిగి ఉండేవాడు. నేను ఇక్కడే ఉన్నాను కదా, నువ్వు నన్ను ఒక మాట కూడా అడుగుతలేవు, నువ్వు అడిగితే ఇద్దరం కలిసి దాన్ని పుష్ చేసి ఉండేవాళ్ళం కదా అని. సో ఆ విధంగానే మనం కూడా, మనకు తండ్రి, పరలోక తండ్రి ఉన్నారు, ఆయన అడుగుదాం. మనం మోయలేము అన్ని భారాలు, మనం తోసేయలేము అన్ని భారాల్ని, అన్నిటి నుంచి తప్పించుకోలేము. సో దేవుని మీద మన భారాల్ని మోపుదాం. అది ఏదైనా సరే మొట్టమొదటిగా మనం డీల్ చేయాల్సింది పాప భారం కదా. మన పాప భారాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ మాత్రమే పాప క్షమాపణ పొందుకోవాలి, రక్షణ పొందాలి. యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గర మాత్రమే మనకు విడుదల ఉంది. తర్వాత మన యొక్క ఇతర భారాల్ని మళ్ళీ చెప్దాం. మనం నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. హల్లెలూయా. Psalm 128 2. నిజంగా నీవు చేతుల్లో గొప్ప జీతాన్ని నిర్వహించవు. Love the Lord your God with all your heart, with all your soul, with all your might, with all your strength, and with all your mind. Amen. Praise the Lord అందరికీ. ఈరోజు వాక్యం జెరెమియా 31:17. There is a future. There is future in your life. Jeremiah 31:17. Amen.
3:16. For God so loved the world that he gave his one and only Son, that whoever believes in him shall not perish but have eternal life. John 3:16. ప్రభు బల్లో పాల్గొంటాం కదా ఈ ఉదయకాల ఈ సాయంకాల సమయం ప్రభు బల్లో పాల్గొనడానికి మనకు నడిపిస్తాడు. కొద్దిగా చందు ముందుకు వచ్చి మనల్ని ప్రభు బల్లో తీసుకెళ్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా మా దేవ, మీకు వందనాలు. ఇక తండ్రి, నీ సన్నిధిలో ప్రభు మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన భాగ్యానికి వందనాలు ప్రభు. దేవా, 10 సంవత్సరాలు నీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. సంఘాన్ని మీరు నాయనా మీ రక్తం చేత కొనుక్కున్నారు దేవా. మీ బండ మీద ఈ సంఘాన్ని కట్టుకున్నారు దేవా. ప్రభు, ఈ లోకంలో అన్ని సంస్థలు, ఆర్గనైజేషన్స్ పడిపోచేమో, కానీ సంఘం అనే ఆ గొప్ప వ్యవస్థను మీరు కట్టుతూ బలపరుస్తూ దినదినాభివృద్ధిని చేస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో నేను నీ బలను సమీపిస్తుండగా ప్రభు, మీ శరీరానికి సాదృశ్యం, మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసంలో మేము చేయవేస్తుండగా మమ్మల్ని అందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకొని నా ప్రభు యోగ్యులుగా ప్రభు నీ బలను సమీపించడానికి మాకు సహాయం చేయమని యేసే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. చాలాసార్లు మన జీవితంలో ఏదైనా ఒక పనిని పదే పదే చేస్తున్నప్పుడు దాని ప్రాముఖ్యతను మనం మర్చిపోతూ ఉంటాం. అంటే మన జీవితంలో ఏదైనా పనిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ అన్నా కావచ్చు. డ్రైవింగ్ మొట్టమొదట్లో మనం చాలా జాగ్రత్తగా చేస్తాం కదా. ఒక 4-5 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఒక సింగిల్ హ్యాండ్తోనే, అప్పటి వరకు 2 చేతులతో చేస్తాం. సో ఒక చేతితోనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏదైనా పనిని మనం పదే పదే చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రాముఖ్యతను ఒకసారి మిస్ అయిపోతూ ఉంటాం. అయితే మన ఆది సంఘాల్లో మనం చూసినప్పుడు అయితే వాళ్ళు ప్రతిదినము రొట్టెను ద్రాక్షారసంలో పాలు పొందేవారంట. కానీ అది 10వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఒక దగ్గర రాసి ఉంటుంది, ఆదివారం మేమందరం కూడి ప్రభు బలలో ప్రవేశిస్తూ ఉన్నాం అని అక్కడ రాసి ఉంటుంది అపోస్తల కార్యాల్లో. అయితే మనము ఒక్కొక్క నెలకి ఒక్కసారి దాన్ని మనం చేయడానికి మనం సిద్ధపడతా ఉన్నాం. ఒక ఆయన ఏమంటాడనంటే, వెన్ యూ డూ ఎనీథింగ్ మీనింగ్లెస్లీ ఇట్ బికమ్ డెడ్ ట్రెడిషన్ అని అంటాడు. ఇంకొకటి ఏమంటాడంటే, దాని అర్థం ఏంటి అని అంటే, ఏదైనా ఒక పనిని మనం అర్ధరహితంగా, అంటే మీనింగ్ఫుల్గా మనం చేయలేదనుకోండి, అది ఎలాంటిదని అంటే ఒక మృతమైన సాంప్రదాయం అని అంటాడు ఆయన. మృతమైన సాంప్రదాయం అంటాడు. ఒకవేళ వాట్ ఎవర్ యు డూ మీనింగ్ఫుల్లీ ఇట్ ఈజ్ ఏ టెస్టిమోనీ అని అంటాడు. ఈ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటి అని అంటే, ఒకవేళ మనం ఆ పనిని అర్థవంతంగా మనం చేయగలిగితే అది మనకు ఒక సాక్ష్యం అవుతుందంట. సో మనం బలలోకి మనం వెళ్ళకముందు దాని గురించి నాకు కొన్ని మాటలు వింటూ ఉన్నప్పుడు, అది ప్రతి నెల దాని దగ్గరికి వస్తున్నప్పుడు అదేదో మనకు ఒక మృతమైనటువంటి సాంప్రదాయం అవ్వకూడదు. అదొక ఏదో మనం ప్రతి నెల మనం తీసుకుంటున్నాం అన్నట్టు కాదు, కానీ అది ఒక సాక్ష్యం అవ్వాలి. సో ఆ సాక్ష్యం అవ్వడం కోసమే ఈరోజు దానిలో మనం పాలు పంచుకుంటున్నాం అనే విషయాన్ని మనం ముందుగా జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక బలలోనికి మనం వెళ్ళే ముందు ఇది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, మార్నింగ్ నేను లైఫ్ అప్లికేషన్ బైబిల్లో నేను చదువుతుంటే అక్కడ ఏమని ఉంది అని అంటే, విజిబుల్ రిప్రజెంటేషన్ అంట. అదొక మనకు కంటికి కనబడేటువంటి ఒక గుర్తుగా దేవుడు ఇచ్చాడంట. అంటే ఏంటి అని నేను ఆలోచించినప్పుడు, మనకి మన మధ్యలో శిరీష్ అని ఉన్నాడు కదా, అంటే చాలా మందికి ఉంటే శిరీషన్కి కంటి దగ్గర ఒక దగ్గర చాలా మార్కులు ఉంటాయి. అన్న ఏంటన్నా ఆ మార్క్ అని అడిగితే, నాకు పలానా రోజున పలానా యాక్సిడెంట్ అయింది, అప్పుడు చిన్న ఆపరేషన్ చేశారు, ఆ మార్క్. సో ఆ మార్క్ చూడగానే మనకు గుర్తొచ్చేది ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయింది. ఒకవేళ లేదంటే మనం ఇండియాకి వెళ్ళి మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కి ఎప్పుడన్నా వెళ్ళామనుకోండి, అది చూడగానే మనకేం గుర్తొస్తుంది, చిన్ననాటి దినాలన్నీ అసలు మనం ఆపుకోలేం కదా, వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఆడేవాళ్ళం, ఇక్కడ పరిగెట్టేవాళ్ళం, ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరు చెప్పవసరలే, అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా, గుర్తుకు వచ్చేస్తూ ఉంటాయి. సో అయితే దేవుడు ఈ బల్లని ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం, దాన్ని మనం చూడగానే
మనకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే, ఆ కల్వరి సెలువులో యేసయ్య నీ కోసం, నా కోసం, నీ పాప భారం కోసం, నా పాప భారం కోసం ఆయన చనిపోయాడు. ఆ చనిపోవడం ద్వారా నాకు ఆ దేవుడి చేత నేను అంగీకరింపబడ్డాను. నేను నరకానికి పాత్రుని, కానీ ఆయన చేసిన సిలువ త్యాగాన్ని బట్టి, ఆ సిలువ యాగాన్ని బట్టి నేను ఈ దినాన ఆయన కుమారుడిగా, కుమార్తెగా నేను అయ్యాను. సో అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఇక్కడ 4 విషయాలు నేను చెప్పి ముగించాలని నేను అనుకుంటా ఉన్నా. 4 విషయాలు అన్నప్పుడు మొట్టమొదటిది, మనం ఎప్పుడైతే ఈ ప్రభు బల్లని మనం సమీపిస్తున్నామో, మొట్టమొదటిది దేనికోసం అనంటే, ఇది ఇట్స్ ఎ టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్ కదా. ఇది జ్ఞాపకార్థపు బల్ల. మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఈ బల్లలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఇది జ్ఞాపకార్థపు బల్ల. రెండోది, ఇట్స్ ఎ టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది పరీక్షపు బల్ల. అంటే మనం స్వపరీక్ష చేసుకునేటువంటి సమయం అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి. మూడవది, ఇట్స్ ఎ టేబుల్ ఆఫ్ కమ్యూనియన్. ఇది పరిశుద్ధ సహవాసంలో నేను చేర్చబడ్డానికి దాని గుర్తుగా అది మనం చేసేటువంటిది. ఇంకొకటి టేబుల్ ఆఫ్ యాంటిసిపేషన్, అంటే అది నిరీక్షణతో కూడినటువంటి బల్ల. ఒక దినాన యేసయ్య, నా కోసం చనిపోయిన యేసయ్య ఒక రోజున ఆయన తిరిగి రానై ఉన్నాడు, నన్ను ఆయనతో కూడా తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు అనేది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది. ఈ 4 విషయాల కోసం చదవటానికి మనం కొంత వాక్య భాగాన్ని మనం చదువుకొని ఆ వాక్యాన్ని ఆధారంగా ఈ మాటలను ధ్యానం చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇంకొక వచనం నేను చదువుతున్నా, అదే 10వ అధ్యాయము 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొంద నేరరు. అంటే అటు ఇటు ఆ దెయ్యాల బల్ల ఉన్నది, ప్రభు బల్ల ఉన్నది. ఇందులోని మీకు అందులో చేస్తే ఇందులో లేదు, ఇందులో చేస్తే అందులో లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక వాక్య వచనం కూడా చదువుకుందాం. మనం ఎప్పుడు బలలో చదువుకునే వాక్యమే. అయితే నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వరకు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవండి. 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే చేయడని చెప్పాను. 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాను. తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేపింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే వీళ్ళు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మందిని జీవించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. 32వ వచనం అందరం చదువుదాం. మనము తీర్పు పొందని ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. దేవుడు వాక్యం దీవించిన గాక. అయితే ఈ వాక్య భాగాల్ని ఆధారంగా చేసుకుని మొట్టమొదటి మాటను మనం టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్ అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటే జ్ఞాపకార్థపు బల్ల అని అన్నప్పుడు మనం చాలాసార్లు ఎలాంటి వాళ్ళము, మన నైజం ఎలాంటిది అంటే, మన నైజం దేవుడు చేసినటువంటి అనేకమైన మేళ్ళు చాలా ఈజీగా మర్చిపోతామంట. చాలా ఈజీగా మర్చిపోతాం. ఎలాగనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 99 మేళ్ళు చేశాడు అనుకోండి దేవుడు. 99 మేళ్ళు అయిన తర్వాత ఒక కష్టం వచ్చింది.
ఒక కష్టం రాగానే 99 మర్చిపోతామంట, ఈ కష్టాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటామంట. ఇది నాకు ఇలాగైంది అన్నట్టుగా. అర్థమవుతుందా? సో అయితే అలాంటి మనము దేవుడు ఇక మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం మనం చూసినట్లుగా, దేవుడు ఆయన ఆ సిలువలో, ఆ కల్వరి సిలువలో నీకోసం నా కోసం చేసినటువంటి ఆ సిలువ యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక ఆయన ఏమంటాడనంటే, వి రైట్ అవర్ బ్లెస్సింగ్స్ ఆన్ వాటర్, కంప్లైంట్స్ ఆన్ మార్బుల్ అని అన్నాడు. ఏంటంట, మనకున్నటువంటి దీవెనల కార్యాలన్నీ కూడా దేని మీద రాస్తామంటే నీళ్ళ మీద రాస్తామంట. నీళ్ళ మీద రాస్తాం. మనకున్న కంప్లైంట్స్ ఉంటాయి కదా, వాటిని ఒక శిలా పలకంగా రాస్తామంట. అవేమి పోవు కదా. మీరు మన ఇంట్లో చూస్తే ఎమ్మెల్యే ఎవరో వచ్చి దాన్ని ఓపెన్ చేస్తారు. ఆ శిలాపలకం బాగానే ఉంటుంది, బిల్డింగ్ మాత్రం పోయి ఉంటుంది కదా, అది మాత్రం బాగానే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అని అంటాడు అనమాట. మనకున్న బ్లెస్సింగ్స్ అన్ని నీళ్ళ మీద రాస్తామంట. నీళ్ళ మీద రాసినప్పుడు రాసినోడికి తప్ప ఇంకెవరికి కూడా అర్థం కావు, వెంటనే పోతాయి. కానీ సో దేవుని సన్నిధిలో మనం కూర్చున్న మనం, ఈరోజు నా బలలో పాలు పంచుకుంటున్న మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒకే ఒక విషయం ఏంటి అని అంటే, దేవుడు ఆయన సిలువలో చేసిన ఆ సిలువ యాగం. దాని ద్వారా నాకేమొచ్చింది అని అంటే, దేవుడు ఆయన అంగీకరింపబడ్డాను. అంతేకాదు, మన క్రైస్తవ విశ్వాస జీవితానికి మూలం ఏదైనా ఉన్నది అని అంటే క్రీస్తు యొక్క సిలువ ఒకటే. దాన్ని బట్టే నువ్వు నేను ఈ రోజున ఇక్కడ కూర్చొని దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. ఒకవేళ మనం ఆ రక్తంలో కడగబడిన తర్వాత కూడా మనము దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు, గొప్పగా ప్రసంగాలు చేయొచ్చు, గొప్ప స్వస్థత కార్యాలు చేయొచ్చు, దేవుడి కోసం ఎన్నో మంచి కార్యాలు చేయొచ్చు. కానీ దేవుడు నిన్ను నన్ను యాక్సెప్ట్ చేయడానికి అవేమీ పనికిరావంట. ఏంటి పనికొచ్చేది అని అంటే యేసుక్రీస్తు వారు రక్తం మాత్రమే అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ సో అందుకనే ఆ యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, దేవుడు మన మంచి కార్యాలు ఆయన ఎదుట ఎలా ఉన్నాయంట, మురికి గుడ్డలుగా ఉన్నాయి అని దేవుని వాక్యంలో రాస్తున్నది. ఒకవేళ ఆ విషయాన్ని మనం పదే గుర్తుంచుకుంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే కాదు కానీ, ఈ బల్ల దగ్గరికి వెళ్తున్నప్పుడే కాదు కానీ, మన పనిలో ఉన్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు, నా ప్రభువు నా కోసం ఆయన రక్తం కార్చాడు, దాన్ని బట్టి నేను విమోచింపబడ్డాను అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు మనలో దీనత్వం వస్తుంది. మనం తగ్గింపబడి ఉంటాం. ఏంటి అంటే, నేను గొప్పపోవడానికి కానీ హెచ్చిపోవడానికి కానీ నాలో ఏమీ లేదు, ఈ రోజున నేను ఎలా ఉండడానికి కారణం నా యేసయ్యే అనే విషయం గుర్తొస్తుంది. రెండోది, మనం కృతజ్ఞులుగా ఉంటాం. ఒకసారి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 13 నుంచి 15 ఒక 3 వచనాల్లో ఒక చిన్న స్టోరీ ఆయన రాశాడు. ప్రసంగి గ్రంథము 561వ పేజీలో ఉంది. నేను చదువుతున్నాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 13 నుంచి 15 చూడండి. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఏంటంటే అది చూడండి, ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరునూ ఆ బీదవారిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. అర్థమైందా ఈ స్టోరీ? ఏంటంటే, ఒక పట్టణం ఉందంట. ఆ పట్టణంలో ఒక రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసేసాడు. ఆ చుట్టూ బురుజులు తవ్వించేసి దాన్ని స్వాధీనపరుచుకుందామని చేసినప్పుడు అందులో ఉన్న బీదుడైన ఒక జ్ఞానుడు ఉన్నాడంట. అతనుకున్న జ్ఞానాన్ని బట్టి ఆ పట్టణాన్ని రక్షించుకున్నాడంట. చివరికి ఏమైంది, ఆ బీదవాన్ని ఎవడు కూడా పట్టించుకోలేదంట, ఎవరు గుర్తు చేసుకోలేదంట. సో ఈ స్టోరీలో మనకి ఏమర్థమవుతుంది అంటే, చాలాసార్లు మన జీవితాల్లో మనం ఆశీర్వాదించబడినప్పుడు, దేవుడి చేత గొప్ప మేలులు పొందుకున్నప్పుడు ఆ మేలుని పట్టుకోనే తిరుగుతాం. ఆ మేలులు ఇచ్చిన దేవుడిని పక్కన పెట్టేస్తామంట. మీకు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు క్యాండీ క్యామీకి ఒకసారి పాస్టర్ గారు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఒక చాక్లెట్ ఏదో తీసుకొని వస్తారు. రాగానే వాళ్ళు ఫస్ట్ దగ్గరికి రారు కానీ చూస్తూ ఉంటారు. ఆయన చాక్లెట్ చూపించగానే పరిగెట్టుకుని వచ్చేస్తారు. వచ్చి ఆ చాక్లెట్ పట్టుకొని పరుగున ఇంట్లో రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లో తినేస్తూ ఉంటారు. వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే కోపడుతుంది. అరే మీరేంటి పాస్టర్ గారు చాక్లెట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పకుండా ఏం చేస్తున్నారు అని తిడతారు కదా. వాళ్ళు అన్విల్లింగ్గానే వచ్చి థ్యాంక్ యూ పాస్టర్ గారు అని చెప్పి వెళ్తారు. సో చాలాసార్లు ఒక క్రైస్తవుడు ఏమంటాడనంటే, ఒక భక్తుడు, మనకు కూడా అలాంటి వాళ్ళమేనంట.
దేవుడి దగ్గరికి రాగానే దేవుడు ఒక మేలు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వగానే దాన్ని పట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోతాం. ఆయన కృతజ్ఞత చెప్పడం కానీ, లేదంటే ఆయన గుర్తు చేసుకోవడం కానీ లేదంట. సో మన జీవితాల్లో మరి ఎలాగున్నది మన కృతజ్ఞత స్వభావం? దేవుడు చేసినటువంటి ఆ సిలువ యాగాన్ని మనం దినదినము గుర్తుంచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకవేళ అలా గుర్తించుకోకపోతే నేను అక్కడ ఉండి సో దేవుడు ఆయన యొక్క కుటుంబంలో, ఆయన సహవాసంలో ఉండడానికి అర్హులు కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మాటను చూసినప్పుడు దేవుడు ఆయన చేసినటువంటి, ఆయన ఇచ్చినటువంటి దీవెనలు, ఆయన క్రీస్తుని బట్టే, ఆయన రక్తం నిన్ను నన్ను కడుగుతా ఉన్నది. అంతేకాదు మనం క్రీస్తుతో సమాధానపరచబడ్డాం. నేను మరణించాల్సిన ఆ మరణాన్ని యేసయ్య శిలువలో మరణించాడు. నేను చెల్లించాల్సిన ఆ గొప్పదైన వెలను ఆయన ఎవరూ చెల్లించలేనటువంటి గొప్ప వెలను ఆయన చెల్లించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో పల్లెలకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఆయన నీకోసం నా కోసం ఆయన ముళ్ళ కిరీటాన్ని, లేదంటే ఆయన వీపు దున్నపడిందంట. ఆయన 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 ఊళ్ళంతా కూడా రక్తంతో చిందింపబడింది. ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు వేయబడ్డాయి. సో ఆయన నీ కోసం నా కోసం ఆయన పొందిన ఆ శ్రమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దాన్ని బట్టి నీకు నాకు ఆ విమోచన వచ్చింది. రెండోది చూసుకుందాం. మేబీ 3-4 మనం చూడలేమేమో, కానీ దేవుని చిత్తమైతే తర్వాత చూద్దాం. రెండవది టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్. అది పరీక్షకు బల్ల అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం. మనంతా దేవుని బిడ్డలమైపోయాం. దేవుని ఆ సహవాసంలో పాలుపాలను పొందుతున్నాం. అయితే రెండవది స్వపరీక్ష అని అన్నప్పుడు ఒక 2 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతున్నా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలా అనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందురనియు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనెను. ఇంకొక వాక్య భాగం. సో ఇదే విషయాన్ని పేతురు గారు కూడా చెప్తున్నారు. 1 పేతురు 4వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నా. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక ఉండును. ఈ 2 వచనాల్లో మనకేం కనబడుతుందంటే, యేసు ప్రభువు ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కొనుక్కోవడం ద్వారా మనం ఏమయ్యాం? ఆయన సొత్తు అయిపోయాం. ఇక జీవించే వాళ్ళు ఎవరమంట? మనం కాదు, కానీ మనల్ని బ్రతికించిన ఆ యేసయ్య కొరకే నేను జీవించవలసిన వారంగా మనం ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆయన నన్ను కొనుక్కోవడం అనే విషయం ఆలోచించినప్పుడు, ఆయన కొనుక్కున్నది ఏం కొనుక్కున్నాడంటే, మన సమయాన్ని ఆయన కొనుక్కున్నాడు, మనకు సామర్థ్యము, మన శక్తి, అంతేకాదు మనకున్న వెల్త్, మనకున్న సమస్తము. ఇది నాది అని అనుకోవడానికి మనలో ఏమీ లేదు. సో మనల్ని ఆయన మనంతటిని ఓల్ బీయింగ్ని ఆయన కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నప్పుడు ఆయన సొత్తుగా ఉన్నాం. ఒకవేళ మీకు అర్థం అవ్వాలి అని అంటే, మనం రోజుకి 9 గంటలు వర్క్ చేయాలి కదా, 9 గంటలు. సో 9 గంటలు మనం 4 రోజులు పనిచేస్తే ఆ 9 గంటలకి ఆయన జీతం ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఆ 9 గంటలకి మనం బాండ్ కదా, అగ్రిమెంట్లో సైన్ చేస్తాం, నేను 9 అవర్స్ నేను వర్క్ చేస్తానని. ఆ 9 గంటలు ఎవరి కోసం పనిచేయాలి? నువ్వు కంపెనీ కోసమే పనిచేయాలి. సో ఇంకొక పని చేయడానికి లేదు. చాలాసార్లు చూస్తాం, ఎవరైనా ఆఫీస్ టైంలో వేరే పనులు చేసినప్పుడు వాళ్ళని టెర్మినేట్ చేసేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ విషయం అర్థమైనప్పుడు దేవుడు మనల్ని ఎలా ఉంచాడు అని అంటే, దేవుడు మనకి ఇచ్చిన అన్నిటిలో కూడా ఆయన మనల్ని గృహ నిర్వాహకులుగానే ఉంచాడు. ఒక ఆయన ఎవరైనా ఒక పెద్ద ఎస్టేట్ ఉందనుకోండి, దానికి ఒక కాపలాదారుడు ఉంటాడు. ఎస్టేట్ ఓనర్ ఎప్పుడూ ఉండకపోవచ్చు, కానీ కాపలాదారుడు ఎప్పుడూ ఉంటాడు. నేను ఎప్పుడూ ఉన్నాను కాబట్టి ఇది నాదే అని అంటాడా? లేదు. దాన్ని ఆ ఎస్టేట్ని చూసుకునే బాధ్యత వరకే అతనిది. అది ఎవరిది అని అంటే ఆ యొక్క ఓనర్ది అన్నట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు మనం క్రైస్తవులుగా అయ్యాక కూడా, చాలా రోజుల నుంచి చర్చికి వెళ్తున్నప్పటికీ కూడా మనం చేసే పని ఏంటంటే, సార్ నాకు బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, సువార్త చెప్పడానికి దేనికి నాకు టైం లేదు, చాలా బిజీ అని అంటూ ఉంటాం కదా. సో ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే, ఏ టైం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరి టైం అది? నువ్వు ఈరోజు బతుకున్నావంటే నేను ఇచ్చిందే కదా.
సో నేను నా రక్తం పెట్టి కొనుక్కున్నాను నీ సమయాన్ని కూడా. సో దేవుడు ఒకవేళ నన్ను ఆ ప్రశ్న అడిగితే మనం ఏ సమాధానం చెప్తాం? ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. సో ఆయనే క్రైస్తవానికి లేదంటే నీకు నాకు ఒక కేంద్ర బిందువుగా ఉండాల్సిన వాళ్ళు. అయితే ఇంకొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేసి వెళ్తా. 28వ వచనంలో మనం చదివిన దాంట్లో 11వ అధ్యాయంలో అంటాడు కదా, ఎవరైనాను అయోగ్యంగా తీసుకున్నప్పుడు వాళ్ళ మీదకి ఏమొస్తుంది అనంట, ఒక 3-fold జడ్జిమెంట్ అక్కడ రాశాడు. ఒకటి ఏంటి, ఒకళ్ళు కొంతమంది బలహీనులు అయిపోతున్నారు, కొంతమంది రోగులు అయిపోతున్నారు, కొంతమంది మరణించిపోతా ఉన్నారు, మరణించవచ్చు అన్నట్టుగా రాస్తున్నాడు. ఎవరైనా నిర్లక్ష్యంగా తీసుకుంటే ఇక ఈ బలలో దాని గురించినటువంటి మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో అయితే చాలాసార్లు దీని గురించి మనం ఆలోచించినప్పుడు ఒకవేళ మనలో పాపం ఉన్నప్పుడు దేవుని బలలో మనం సమీపించవచ్చా లేదా అనే మనకి ఆలోచన వస్తుంది కదా. అయితే ఒక ఆయన నన్ను ప్రభువు నమ్ముకున్న కొత్త దినాల్లో ఒక ఆయన నాకు చాలా క్లారిటీ ఇచ్చాడు. అన్న నేను ఈరోజు తీసుకోలేకపోతున్నాను అని అంటే ఆయన ఏమన్నాడంటే, దేవుడు నీకు ఇచ్చే ఒక అవకాశం. ఏ అవకాశం ఇది? నువ్వు మళ్ళా రికన్సైల్ అయ్యి దేవుడి దగ్గరికి రావడానికి కదా. 1 యోహాను 1:9 అని అంటాడు, ఆయన నమ్మదగిన మన పాపంలో మనం ఒప్పుకుని అలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ ఈ రోజు నీలో నీ హృదయంలో ఏదో అడ్డుగా దేవునితో ఉన్నదేమో, నీ బలలో చేయవేయడానికి నీకు ఏమైనా అడ్డుగా అనిపిస్తుందేమో, దేవుడు నీతో నాతో మాట్లాడేది ఒకటే, ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దాన్ని మళ్ళీ కడుక్కొని దేవుడి దగ్గరికి వచ్చి ఆ బలలో ఆ సహవాసంలో మళ్ళీ పాల్గొందాం. ఒకవేళ మళ్ళా ఇలాంటి అవకాశం మనకు దొరకదో మళ్ళా దేవుడితో సమాధాన పడే అవకాశం మనకు దొరకదో మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. అందరం కళ్ళు మూసుకుందాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య ఆయన అంటున్నాడు, ఈ బల్లోకి వచ్చినప్పుడు ఇది జ్ఞాపకార్థపు బల్ల. ఇది దేవుడు చెప్తా ఉన్నాడు, ఇది జ్ఞాపకార్థపు బల్ల. ఆయన శిలువ రక్తాన్ని, ఆయన శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ కోసం నా కోసం ఆయన కార్చిన ఆ శిలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చిందించిన రక్తం, అలాగే ఆయన దున్నబడినటువంటి ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దాన్ని బట్టే కదా ఈరోజు నువ్వు నేను బ్రతికిన్నాం. ఈరోజు దాన్ని బట్టే కదా నువ్వు నేను ఆయన సన్నిధిలో నిలబడగలిగినాం. ఆయన బలలోనికి సమీపించే ముందు మరొకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. మన హృదయంలోనికి చూద్దాం. ఎంత దౌర్భాగ్యమైన మనల్ని దేవుడు కనికరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు పాపం ఒప్పుకుని అలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు అని చెప్తా ఉన్నాడు. మనందరం మోకాలు వేద్దాం దేవుని సన్నిధిలో. మనం కాముగా మౌనంగా ఎవరి వైపు చూడొద్దు. నిన్ను నువ్వు నీ అంతరంగంలో చూసుకో. దేవుని వైపు నీకు అడ్డంగా ఉన్నదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఆ బలంలోకి మళ్ళా మనం పవిత్రంగా ఆయన యోగ్యంగా చేయడానికి ఆయన ఇష్టపూర్వకంగా ఉన్నాడు. ప్రభువా, ఇది నా బ్రతుకు, ఇది నా దౌర్భాగ్యమైన బ్రతుకు, ఇది నా మురికి బ్రతుకు. ప్రభువా, నాకు సహాయం చేయవా, దేవా నాకు సహాయం చేయవా. నీ బలను సమీపిస్తుండగా నన్ను యోగ్యంగా చేయు, నన్ను కడుగు ప్రభువా, నీ రక్తంలో నాకు సహాయం చేయ. మనందరం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి వైపు చూడొద్దు. నీకు నువ్వు దేవుడితో మాట్లాడు. దేవుడి యొక్క సులువ త్యాగాన్ని, ఆ శ్రమను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, మీకు వందనాలనైనా మరొకసారి ప్రభా, మీ పడిన గాయాలని, ఇచ్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మేము దీనిలో పాల్గొంచుకున్న ప్రభా, మీరు పరిశుద్ధపరచమని మరొకసారి ప్రభా తండ్రి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలుస్తూ యేసుక్రీస్తు పెట్టుబడికి వచ్చినాం తండ్రి. ఎవరైతే రక్షణ పొంది ప్రాప్తం చేస్తున్నారో వారికి కూడా చేయి ఫైట్లు అయితే మీ దగ్గరికి ద్రాక్షరసం ఇంకొకటి తీసుకొస్తారు అని మా పాట పాడుకుందాం. నీ రక్తమే స్టీవెన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు,
జ్ఞాపకం చేసుకుందాం అందరము. యేసు ప్రభువారు మన కోసం అంతా ఆయన ఆ కార్యమంతా చేసి సమాప్తమైనంతే. ఇంకా వేరేది మన గురించి చేయవలసింది ఏది లేదు. మనం కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచడం, ఆయన నమ్మడము, ఆయన వెంబడి మనం నడవడమే. ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాల్గొని అందరం కలిసి మనము పాల్గొన్నాం. అందరికీ వందనాలు. నేను 2017లో సంఘానికి రావడం జరిగింది. 2015లో నేను ఇంత సంఘటన ద్వారా దేవుడు తెలుసుకున్నాను. నేను అప్పుడు దేవుడు నాకు చేసిన సహాయాన్ని బట్టి నేను దేవుడిని తెలుసుకున్నాను. తర్వాత మేము 17 కన్నా ముందర 16లో అప్పుడప్పుడు క్యాథలిక్ చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే చర్చ్స్ ఉన్నాయని కూడా తెలియదు అప్పుడు. 2017 మార్చ్లో ఈ సంఘానికి రావడం జరిగింది. అప్పటి వరకు మేము ఆ క్యాథలిక్ చర్చ్కి వెళ్తూ ఉంటాం, కానీ ఇంకా అప్పటికి మనీ పుట్టింది మన్విత. వెళ్ళి తను ఆడిపించుకొని ఇంకా వస్తూ ఉండేవాళ్ళం అన్నమాట, వీక్లీ ఫ్రైడే అలా. ఇంకా చూస్తే 17 మార్చ్లో నేను ఈ సంఘాన్ని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ అప్పటి వరకు తెలుగు వాళ్ళు అంటే చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు, ఎప్పుడో షాప్స్కి వెళ్ళినప్పుడు అలా. ఇక్కడ ఒకసారి అంతమంది తెలుగు వాళ్ళని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అలాగే అప్పటికి ఫ్యామిలీస్ కూడా ఒక చందు ఫ్యామిలీ ఉన్నారు, తర్వాత మేము వచ్చాము. చూస్తే అంతా బ్రదర్స్. కానీ ఇక్కడికి వస్తే ఏంటంటే ఒక హ్యాపీనెస్ కానీ అప్పుడు అలా ఉండేదన్నమాట. సంఘానికి వస్తే ఒక ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది అని అనుకునేవాళ్ళం. అలాగే చూస్తూ ఉంటే కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, ఇప్పుడు లేరు వాళ్ళు. బ్రదర్ డేవిడ్ అని, శైలేష్, మార్క్, వాళ్ళంతా మేము ఉండే హౌస్కి దగ్గరగా ఉంటారు. వాళ్ళ సాక్షి విన్నప్పుడు, వాళ్ళ జీవితం చూసినప్పుడు ఎట్లా అనిపించిందంటే, నేను ఫ్యామిలీతో ఉంటా ఉన్నాను, నాకు అంటే నేను కురింగిపోతే నన్ను ఓదరించడానికి నా భార్య ఉంది, తనకి నేను అండగా ఉన్నాను, నాకు బిడ్డలు ఉన్నారు ఇక్కడ అనుకున్నాను. అప్పుడు వాళ్ళని చూస్తే, వాళ్ళ సాక్ష్యాన్ని చూస్తే వాళ్ళు ఒంటరిగా ఉన్నారు, వాళ్ళు పాత జీవితం ఎంత ఘోరంగా ఉందో, వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంత అద్భుతంగా దేవుని కోసం నిలబడతా ఉన్నారో. వాళ్ళకి చదువు రాదు, జస్ట్ ఇక్కడ చెప్పిన వాక్యం విని కీర్తనలు కానీ ఎన్నో అసలుకి అధ్యాయాలు వాళ్ళు కంటతా పట్టి చెప్తా ఉన్నారు. వాళ్ళని చూసి చాలా ఛాలెంజింగ్గా అనిపించింది అనమాట. అట్లా నేనేం చేయలేకపోయాను, వాళ్ళలాగా నేను ఉండలేకపోయాను. కానీ వాళ్ళని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. చూస్తే ఇక్కడ సంఘంలో ఎంతమంది ఫ్యామిలీస్ కానీ వాళ్ళు ఇచ్చిన ఆదరణ బట్టి చాలా బలపడతా ఉన్నాం. నేనైతే మేము బాప్తీసం తీసుకునే టైంకి మేము అది తీసుకోవాలి అనుకొని తీసుకున్నాం, కానీ బాప్తీసం తీసుకోవాలి మేము మారు మనసు పొంది మేమేం తీసుకోలేదు. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత మేము సంఘానికి వస్తూ ఉన్నప్పుడు మేము చాలా బలపడ్డాము. అప్పుడు నాకు 2015లో దేవుడు నేను జైలుకి వెళ్తే అక్కడ నాకు దేవుడు హెల్ప్ చేశాడు, నేను అక్కడ తెలుసుకోవడం జరిగింది. కానీ తర్వాత దేవుడు నా కోసం చనిపోయాడని, నా కోసం ఆయన రక్తం కార్చాడని నేను తెలుసుకున్నప్పుడు నిజంగా అప్పుడు నాకు నిజమైన రక్షణ మేము పొందుకున్నామని అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుళ్ళో కొనసాగుతూ ఉన్నాం.
మా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ప్రతి దానిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ కానీ ఒక్కొక్క బ్రదర్ కానీ వాళ్ళ ఇన్స్పిరేషన్ చూసి మాకు వచ్చిన కష్టాలు మామూలుగా అయితే పోలేదు. కానీ వాళ్ళని చూసి దేవుళ్ళో వాళ్ళు ఎంత బలపడుతున్నారు, దేవుడిని ఆధారం చేసుకుని వాళ్ళు ఎంతగా బలపడుతూ ఉన్నారని ఆ కష్టాలను మేము మర్చిపోతూ ఉన్నాము. ఇంకా అలాగే పాస్టర్ గారు, అక్క, మేము స్పిరిచువల్గా ఇలా ఉన్నాము అంటే వాళ్ళు మా కోసం చేసిన ప్రేయర్స్ కానీ వాళ్ళు మాకు ఇచ్చిన సపోర్ట్ అసలుకి అది చెప్పలేము. అది ఇంకా ఎన్నో ఫ్యామిలీస్ మా కోసం ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. ఒక సంఘం ప్రార్థిస్తే ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబంగా కానీ ఎంత స్టాండర్డ్గా ఉండగలమో మా యొక్క పాత జీవితం చూసుకుంటే మాకు అర్థమవుతూ ఉంది. ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో మేమే దేవుడిని తెలుసుకున్నాము. మా ఫ్యామిలీలో ఎవరు దేవుడిని తెలుసుకోలేదు. మేము 2017లో ఇంటికి వెళ్ళాము. అప్పుడు చిన్న గొడవ అయింది ఇంటి దగ్గర. ఇంతవరకు వెళ్ళలేదు అనమాట. ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి దేవుడు కూడా కృపించాడు. ఆయన ఇచ్చిన కాపుదలు కానీ ఇప్పటివరకు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పటివరకు మేము ఎందుకు వెళ్ళలేదంటే ఎన్నో అవకాశాలు వచ్చినాయి వెళ్ళడానికి. కానీ నా భయం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర దేవుడికి సాక్షిగా ఉండగలనా. నేను 17లో వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళి దేవుడిని దూషించి మళ్ళీ నేను వెనక్కి వచ్చాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒట్లు పెట్టి నేను ఇంకా నేను సంఘానికి వెళ్ళను, దేవుడిని ఆరాధించను అని ఎన్నో ఒట్లు పెట్టి మరీ వచ్చాను అనమాట. కానీ ఇప్పుడు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అది అడుగుతారు. కానీ వాళ్ళు ఇప్పుడు అడిగితే నేను చెప్పడానికి నా జీవితం సాక్ష్యంగా వాళ్ళకి నేను చూపించగలనని నాకు విశ్వాసం ఉంది. ఇప్పుడు నాకు సంఘ ప్రార్థన ఎంతో బలంగా ఉంది. నాకు ఏదన్నా జాబులు ఉన్నప్పుడు మంచి శాలరీ వచ్చినప్పుడు ఆ బలం అయితే ఉండదు, జాబ్ పోతే ఆ బలం మొత్తం పోయింది. కానీ ఈ సంఘం ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాసం మధ్య ఉంటున్నప్పుడు ఆ బలము అది మాటల్లో అయితే రాదు. అది అనుభవిస్తేనే అర్థమవుతుందన్నమాట. అంత బలం కానీ నాకు ఈ సంఘం ఇచ్చింది. మా కుటుంబాన్ని ఇప్పటి వరకు మేము విశ్వాసంలో దేవుళ్ళో కొనసాగుతున్నామంటే ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన, మా పట్ల ఉన్న కౌన్సిల్ని బట్టి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. థ్యాంక్ యూ. నేను ఇండియా అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది, అందరికీ తెలుసు. సో నేను సాక్ష్యము ప్లస్ దేవుని యొక్క వాక్యం రెండు కూడా అది కలిపి నేను దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. నేను మా నాన్నని సీను చెప్పినట్టే 2017లో నేను ఇంటికి పోయి వచ్చినాను. మా నాన్నని అప్పుడే చూసినాను. తర్వాత 4 years నేను చూడలేదు. కానీ ఎవ్రీ వీక్ లేకపోతే వీక్లీ వన్స్ లేకపోతే కొంచెం రోజు కూడా మా తమ్ముడు మా నాన్న వీడియో తీసి పంపిస్తూ ఉండే ఎట్లున్నాడు అని చెప్పేసి. ఒక 1 minute వీడియో తీసి ఆయన ఎట్లా తినడము లేకపోతే మాట్లాడడం అవన్నీ కూడా రోజు పంపిస్తూ ఉన్నాడు. నేను దాన్ని చూసి నేను సంతోషిస్తూ ఉండే, అరే నాన్న బాగుండని చెప్పేసి. సో అట్లా నాకు తమ్ముడు దొరికిండు. మా తమ్ముడు ఇక్కడనే ఉండే ఒక 4 years కొత్తలా 2011 ముందే. నేను అనుకుంటా దేవుడు నాకు మంచి తమ్ముడు ఇచ్చినట్టు. వాడు ఎట్లా అంటే అసలు చాలా క్వైట్, ప్రేమగలోడు, అసలు ఏం మాట్లాడు. మా నాన్నని చాలా బాగా చూసుకున్నాడు ఆయన. సో దేవునికి వందనాలు మా తమ్ముని గురించి. సో ఆ తమ్ముడు దేవుడు ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను అనుకున్నాను 2022లో నెక్స్ట్ ఇయర్ పోదాం మేము అనుకున్నాము. నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోయి నాన్నని చూద్దాం అనుకున్నాం. కానీ October 10th మా నాన్న సిక్ అయిపోయినాడు. ఆయన ఆల్రెడీ బెడ్ మీదే ఉన్నాడు. కొంచెం మైండ్ కూడా కొంచెం మెమరీ కూడా లాస్ ఉండే. October 10th మోషన్ స్టార్ట్ అయినాయి నాన్నకి. తమ్ముడు చెప్పిండు మోషన్ స్టార్ట్ అయినాయి చెప్తే ఫోన్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మంచిగా కొంచెం తక్కువైందంట. తర్వాత మళ్ళీ అది కంటిన్యూ అయిపోయి ఎక్కువైతూ ఉంటే ఇమీడియట్గా వాళ్ళ నాన్నని ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్ అని చెప్పేసి అక్కడ ఉన్న విద్యానగర్లో దాన్ని తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత 3 days టెస్ట్లు అయినాయి, అన్నీ అయినాయి. కానీ ఏం ప్రాబ్లం లేకుండా కానీ తర్వాత ఆ వీక్నెస్ తోటి మోషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే మీ నాన్నకి కిడ్నీస్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, మేము డయాలసిస్ చేయాలని చెప్పింది అన్నమాట. డయాలసిస్ అనగానే మా కుటుంబంలో అది 25 years బ్యాక్ 1996లో మా అమ్మ ఫస్ట్ టైం డయాలసిస్ పోతా ఉన్నది నిమ్స్ హాస్పిటల్లో.
డయాలసిస్ జరుగుతూ ఉంటేనే మా అమ్మ చనిపోయినారు. సో అది మా ఇంట్లో తట్టుకోలేకపోయారు. మళ్ళీ నాన్న మళ్ళీ ఆల్మోస్ట్ మా నాన్నకు 90 ఇయర్స్ అనమాట, 89 ఇయర్స్ అయిపోయినాయి. 90 ఇయర్స్ ఆ బలం ఉంటలేవో లేవని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళ ఏదైతే నాన్న కట్టిన ఇల్లు రామ్నగర్లో ఉన్నదన్నమాట. సో నాన్నకు నాకు చాలా, నేను 1990 నుంచి మా నాన్న దగ్గర లేను. నేను వేరే పని చేయడము, ఇంటి గుట్టి వెకేషన్కి వెళ్తూ ఉండే. నాన్న చూసుకుంది నేను, మా తమ్ముడు, ఇంకా మా 2 అక్కలు, మా 2 చెల్లెలు. నేను మాత్రం ఎక్కువ చూసుకోలేదు. సో నాన్నకు నాకున్న రిలేషన్ ఎట్లుందంటే, చిన్నప్పుడు మేము చాలా మా నాన్న ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు రామ్నగర్లో. 1980లో ఇల్లు కట్టేటప్పుడు నేను మా నాన్ననే ఇల్లంతా కట్టాం అనమాట. మేస్త్రి వాళ్ళు ఉండే, కానీ అన్ని హెల్ప్ కూడా నేను మా నాన్న చేస్తూ ఉండే. అది నాకు చాలా జ్ఞాపకం వస్తూ ఉన్నది. మేమిద్దరము బావి కూడా మేమే తవ్వుకున్నాం. నేను మా నాన్న తవ్వి అక్కడ నీళ్లు అదే చేస్తూ ఉండే. అంటే అప్పట్లో బోర్ లేదు, అంటే అంత పైసలు లేకుండే. సో మేమే అక్కడ తవ్వి నీళ్లు చదువుతూ ఉండే. సో అటువంటి జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి. మేము పని చేస్తూ ఉంటే మా అమ్మ అక్కడ నుంచి బయట ఎక్కడి నుంచి కిరాయి కొంటుండే. ఆమె అక్కడ చెంబుల ఒక ఏమంటారు, చెంబు అంటారా మీరు, దాంట్లో తీసుకొని వస్తుండే ఛాయ్, మేమిద్దరం తాగుతూ ఉండే. సో అటువంటి మెమరీస్ నాకు ఆయనకి చాలా ఉండే. సో 18th అక్టోబర్కి చాలా సివియర్ అయిపోయింది నాన్న. ఆంధ్రమైల్స్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ నైట్ మంచిగా సూప్ తాగినాడంట. సూప్ తాగిన తర్వాత నైట్ పండుకోలేకపోయాడు. సో అట్లనే కూర్చొని కొంచెం కష్టపడతా ఉంటాయి. 19th మార్నింగ్ అరౌండ్ 10:30కి ఎక్కిల్లాగా వచ్చేసి ఇంట్లోనే ఆయన ప్రాణము లాస్ట్గా విడిచిట్టుకున్నాడు. ఇమీడియట్గా నేను ఫీల్ అవుతూ ఉంటాను సంఘం యొక్క ప్రార్థన ఎంత బలమైనదో. ఇమీడియట్గా నాకు ఆ న్యూస్ రాగానే తమ్ముడు చెప్పినాడు, నువ్వు ఇమీడియట్గా బయలుదేరంటే, నేను క్లాస్లో ఉన్నప్పుడు 8 o'clock ఇక్కడ, అక్కడ 10:40 అట్లా ఉన్నది ఇండియాలో. 8 o'clockకి ఇమీడియట్ కిందికి వెళ్ళిపోయి మా వైస్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పినాను. నాన్న బాగాలేడు అని చెప్పి, చనిపోయిన చెప్పలేదు, బాగాలేని చెప్తే ఆయన ఒక్క మాట కూడా ఆలోచించకుండా, నేను ప్రిన్సిపల్ చెప్పేస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. మామూలుగా అంతకుముందుకే వారం ముందు ఒక టీచర్ అడిగిందంట, సార్ మా నాన్నకు బాగాలేదంటే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో అన్నాడు. ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయింది. కానీ సంఘము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కృప ఎట్లా ఉంటుందో నాకు అర్థమైంది. అక్కడ ఇమీడియట్గా వెళ్ళిపోనగానే ఇక ఇమీడియట్గా నేను ఇంటికి వెళ్ళిపోయి చందుకి ఆశకు ఫోన్ చేసి నాకు టికెట్ బుక్ చేయగానే టికెట్ బుక్ చేసినారు. టికెట్ బుక్ చేయగానే మనం పోనీకి లేదు కదా. అప్పట్లో 2018-19లో మనం టికెట్ కొనగానే మనం వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు టెస్టులు చేయాలా, PCR టెస్ట్ అంటారు, సర్టిఫికెట్ అంటారు, ఇదంతా. అది ఇప్పుడు ఏమైంది, మామూలుగా 1 month బ్యాక్ 24 hours రిజల్ట్స్ వస్తూ ఉండే. నాకు సాయంత్రం ఏమో 8 o'clockకి ఫ్లైట్ ఉన్నది. ఒక ఫ్రెండ్ చెప్పినాడు, నువ్వు సిద్ధిరాకి వెళ్ళు, అక్కడ ఇమీడియట్గా నీకు రిజల్ట్స్ ఇస్తారు, మేబీ 12 hours 6 hours ఉంది. నేను అక్కడికి ఇమీడియట్గా వెళ్ళి 10:30కి 10:40కి 11 o'clockకి వెళ్ళినాను. వెళ్ళగానే వాళ్ళు ఏం చేసినారంటే, టెస్ట్ ఉన్నది 180 riyals, అది 12 hours అవుతుంది. ఇంకొక టెస్ట్ ఉన్నది, అది దానికి 650 పే చేయాలి నువ్వు, అది 4 గంటలు వస్తాను. నేను ఇక అక్కడ ఉన్న నర్స్ ఒక ఆమె ఫిలిప్ను నేను చెప్పినా, మా నాన్న చనిపోయినాడు, నేను పోవాలని చెప్తే, మరి ఆమె ఏమని అనుకున్నదేమో, ఆ పేపర్ మీద ఎమర్జెన్సీ అని రాసేసి 180 తీసుకున్నారు. సో ఆ సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. మనకు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు లేకపోతే లేదు. కానీ ఎప్పుడైతే సంఘం అనేది ఆ ప్రార్థన చేస్తూ ఉంటుందో, ఆ ప్రార్థన యొక్క ఫలితాలు నేను చూస్తూ ఉన్నాను. ఇమీడియట్గా ఆమె చేసేసింది. 2-3 అవర్స్లోనే నాకు ఆ రిపోర్ట్ వచ్చేసింది. సో దేవుని వల్ల మరి నేను రైట్ టైంకి అక్కడ పోగలిగినాను అన్నమాట అక్కడ. సో నేను చెప్పాల్సినది ఏంటంటే, ఎప్పుడైతే సంఘము ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలు వేస్ట్గా పోవాలి. అవి దేవుడు ఆ శక్తి ఆ వ్యక్తి వెనుక వస్తూ ఉంటుంది. అక్కడ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. మన ఇన్ఫ్లుయెన్స్ కాదు, లేకపోతే మన పలుకుబడి అదేం కాదు. కానీ ఎప్పుడైతే సంఘము ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. అపోస్తలుల కార్యాలు మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడింది, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు
అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండదు. ఎప్పుడైతే ఆయన జైల్లో ఉన్నాడు, ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏం లేదు పేదరికి, కానీ వెనుక ఏముందంటే ఒక పెద్ద ఆర్మీ లేకపోతే దేవుని యొక్క పిల్లలు అత్యాసక్తితోటి ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాను. సో నేను దేవుని యొక్క పవర్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఆ దినము 19th దినము అక్కడికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ ప్లేన్ క్యాచ్ చేయని కూడా కరెక్ట్ టైంకి నాకు దేవుడు కృపను అనుగ్రహించాడు. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేసిన సంఘం యొక్క ప్రార్థన ఎంత బలమైనదో నేను సాక్ష్యం ఇస్తుంది. అదే దేవుని యొక్క వాక్యం ద్వారా నాతోటి దేవుడు మాట్లాడి నన్ను బలపరిచినాడు. మనందరం కూడా బలపడాలని చెప్పేసి ఆ ప్రార్థన ఒక ఇంపార్టెన్స్ నేను ముందు పెడతా ఉన్నాను కదా. అత్యాసక్తితోటి ప్రార్థన చేయించున్నాను, వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో అక్కడ అయిపోయిన తర్వాత నాకు ఆ టికెట్ దొరికింది. డైరెక్ట్ టికెట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటే ఒక ట్రాన్సిట్ టికెట్ తీసుకున్నాను అనమాట. అది కేరళకి వెళ్ళి ఇండియా వెళ్ళాలి. ఆ వారం ముందే 19th ముందే కేరళలో ఎంత వరదలంటే ప్లేన్ స్టాప్ అయిపోయినాయి, ఆడ చాలా ధ్వంసమైంది, చాలా పరిస్థితి బాగాలేకుండే. కానీ దేవుని దయ వలన కరెక్ట్ టైంకి అక్కడ ల్యాండ్ అయింది ఇండిగో. తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ కూడా నేను అక్కడ రీచ్ కానికి రైట్ టైంకి దేవుడు మా నాన్నని మరి భూస్థాపన కాకముందుకే రైట్ టైంకి నేను చేరుకోనికి దేవుడు కృపను అనుగ్రహించాడు. లేకపోతే నేను పోకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను లేను అక్కడ, అందరు చూసుకుని, కానీ నేను ఒక్కనే చూసుకోలేదు. కనీసం లాస్ట్ లైన్ నేను ఉండాలని చెప్పేసి వాళ్ళ ఆశ ఉండే. సో దేవుని దేవలన నేను రైట్ టైంకి అక్కడ పోగలిగాను. మనం చూస్తే ఈ సిటీలో చాలా ఎక్కువైపోయి మనుషులు అక్కడ ఉన్న దాన్ని సిమెట్రీ ఏమంటే సిమెట్రీని శ్మశానశాల లేకపోతే కదా, ఈ తెలంగాణ భాష బొందలగడ్డ అన్నమాట. శ్మశానశాల అది ఫుల్ అయిపోయింది అనమాట. ఫుల్ అయిపోయి అక్కడ ప్లేస్ లేదు ఎవరికి మళ్ళీ తోవి కొత్త పెట్టుకోనికి. సో మా అమ్మ 25 years బ్యాక్ చనిపోయినది. వాళ్ళు ఏం చేసిందంటే ఆ ఫ్యామిలీనే దాంట్లో పెట్టొచ్చు అని చెప్పేసి తవ్వినారు. అక్కడ తవ్వుతూ ఉంటే అక్కడ సర్ప్రైజింగ్గా మా అమ్మ చీర ఉన్నది, అక్కడ బోన్స్ అన్నీ కూడా అక్కడ కనబడతా ఉన్నాయి, అన్నీ బయట కనబడ్డాయి. అప్పుడు నాకు అనిపించింది, ఒకసారి భయమైంది. అరే ఈ బోన్స్ చూడంగానే మా అమ్మ బోన్స్ కదా, భయమవుతుంది. కానీ తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటే ఆ బోన్స్ అక్కడ ఉన్నా కానీ దేవుడు ఎప్పుడైతే ఆయన బూర వచ్చినప్పుడు మనమందరం కూడా ఆయన మనల్ని లేపుతారంట. చూద్దాము, మనము చదువుతాను. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో నాకు ఇమీడియట్గా దేవుడు ఆ మాట నాకు ఇచ్చిండు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు వచ్చును, క్రీస్తునందుండు మృతులైన వారు మొదట. హల్లెలూయా. మనం అక్కడ మనకు బోన్స్ కనబడుతూ ఉన్నాయి, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని అహంకరించి నువ్వు చనిపోతే నువ్వు అక్కడ ఉండవు. నువ్వు అక్కడ నుంచి యేసుక్రీస్తు రాగానే మనము ఎవరైతే జీవంగా ఉన్నామో మనం ముందుకు పోము. ఫస్ట్ ఎవరైతే దేవుళ్ళు చనిపోయినారో వాళ్ళు లేస్తారంట. హల్లెలూయా. ఎంత నిరీక్షణ మనకు ఇస్తా ఉన్నాడు. మనకు బోన్స్ కనబడుతున్నాయి, కానీ ఎప్పుడైతే నేను యేసుక్రీస్తుని అహంకరించి చనిపోతే నువ్వు లేపబడుతుంది. అదే మా అమ్మ నాన్న దేవుళ్ళు లేకపోతే ఆ బోన్స్ అట్నే ఉంటాయి, వాళ్ళ నరకంకి వెళ్ళిపోతాం. కానీ నా జీవితంలో చూసిన మా అమ్మ ఎప్పుడు కూడా మా ఇంటి పక్కకే బ్యాప్టిస్ట్ చర్చ్ ఉండే. ఆల్మోస్ట్ 7-8 years నేను గమనించినాను. ఎవ్రీడే మార్నింగ్ 5 to 5:30 ప్రార్థన ఉంటే ఫస్ట్ ఈమెనే పోయి ఆ చర్చ్ తెరిచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. సో నాకు మంచి ఎగ్జాంపుల్. సో ఆ బోన్ చూడంగానే నాకు ఇది జ్ఞాపకం వచ్చింది. ఎవరైతే దేవుని యందు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. ఈ సాయంకాల సమయం నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంకరిస్తామో అప్పుడే మన చనిపోయినప్పుడు మన శరీరము పైకి లేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు లేకుండా చనిపోతే మనకు నరకమే. సో ఇక్కడ ఈ దేవుని యొక్క వాక్యం నిజంగా నాకు అది బలంగా చూడంగానే నాకు దేవుడు నాతోటి మాట్లాడాడు. అక్కడ మనం చూస్తాం కదా, క్రీస్తునందు ఉండి మృతులైన వారు అంటే చివరి వరకు మనము క్రీస్తులో ఉండాలి, చనిపోయేంత వరకు. ఏదో 10 సంవత్సరాలు దేవుళ్ళో ఉన్న తర్వాత నేను నా ఇష్టం అంటే కాదు. మామూలుగా గవర్నమెంట్లో ఉంటుంది అట్లా. గవర్నమెంట్లో 20 ఏళ్ళు పనిచేస్తే సచ్చేంత వరకు నీకు వస్తుంది పెన్షన్ కదా, వస్తుంది. అట్లా కాదు, నువ్వు దేవుళ్ళో చివరి వరకు నువ్వు
చనిపోయేంత వరకు దేవునిలో ఉన్నప్పుడే నువ్వు చనిపోయినప్పుడు ఆయన వచ్చినప్పుడు మనము లేస్తాం. సో మన జీవితము ఈ సాయంకాలం సమయం పరీక్ష చేసుకున్నాం, మనం దేవునిలో ఉన్నామా చివరి వరకు కదా. మనము ఒకసారి మనం ప్రమాణం చేస్తాం, ఎప్పుడు బాప్టిజం తీసుకున్నప్పుడు ఒక ప్రమాణం చేస్తాం. ఏం చేస్తాం? అది చివరి వరకు నేను నిన్ను వెంబడిస్తా అంటాం కదా. ఆ మాట మనం చివరి వరకు వెంబడించాలి. మన ఈ లోకంలో లాస్ట్ దినం వరకు దేవుల్లో ఉండాలి, మనం ఆయనలో పెరగాలి, ఆయనలో అంటుకట్టబడి ఉన్నప్పుడే. అప్పుడు చనిపోతేనే మనము ఆ ఊరదను విన్నప్పుడు మనము లేస్తాం, మనం యేసు ప్రభుతో లేస్తాం. మనం ఆయన దేవుడు మనల్ని వదలడు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినప్పుడు ఆయన నిన్ను వదలడు. ఆయన ప్రమాణం చేసి నేను తింటా అన్నప్పుడు అన్నితోటి చివరి వరకు ఉంటాడు ఆయన. కానీ మన నిర్ణయం, నీ నిర్ణయం ఏ విధంగా ఉన్నది కదా. కొన్నిసార్లు మనం ఏదో లోకాశంతోటి మనము వెనుకకి వెళ్తూ ఉంటాం, గుంజుతూ ఉంటుంది లోకం, సాతాను పెడతా ఉంటుంది టెంప్టేషన్, సిన్, పాపం నిన్ను లాగనికి. కానీ చివరి వరకు యేసుక్రీస్తునందు నిద్రిస్తేనే మనకు నిత్య జీవం. యేసు గారు ప్రామిస్ చేసిన మనకు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం అంటాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఉన్నాడు అక్కడ. నేను ఉంటా లేకపోతే ఉండబోతుంటే నేను ఉన్నాను అంటున్నాడు. మనతోటి ఉన్నాడు ఆయన, మనతోటి చివరి వరకు ఉంటాడు ఆయన. కానీ నువ్వు నేను ఆయనతో చివరి వరకు ఉంటున్నామా? ఆ బోన్స్ చూడమని నాకు అనిపించింది, అయ్యా నేను చివరి వరకు నీ కొరకే జీవిస్తానయ్యా. నేను ప్రమాణం చేసిన బాప్టిజం చేసేటప్పుడు ఇంకా అవి చూసినాక ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చివరి వరకు ఉండాలి, నేను నీలో లేవాలి. నేను మనందరం కూడా మనం నిర్ణయం చేసుకుందాం, ప్రభా నేను నీ కొరకు చివరి వరకు ఉంటాను. మనం చూస్తాం ఆయన శిష్యులు ఆయన కొరకు ప్రాణం తెచ్చి పెట్టినాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని మీ వారితో చెప్పాను. మన దేవుడు మాట తప్పని దేవుడు అయ్యా, మాట తప్పని దేవుడు. మా అమ్మ చనిపోయింది 25 years బ్యాక్. 19th మా నాన్న చనిపోయిన 20th ఆ భూస్థాపన అయిన తర్వాత ఆ నుంచి వచ్చేటప్పుడు స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చేసింది. ఏదో లోపల ఒక బాధ. మామూలుగా మనం చూస్తాం కదా, ఎవరైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళని ఏమంటాం మనం? అనాథ. అటువంటి ఫీలింగ్ నాకు వచ్చింది. మా మమ్మీ లేదు, నాన్న లేదు. ఆ ఫీలింగ్ రాగానే దేవుడు సడన్గా ఇంకొక వాక్యం నాతో బలపరిచింది. ఆయన ఏమనంటే నిన్ను అనాథలుగా విడవట్లని. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది, మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వస్తున్నాయి కదా. చాలా సార్లు మనం అనుకుంటాం మన పేరెంట్స్ ఎంత మంచి మనం ప్రేమించినా, లేకపోతే మనము ఎంత గాఢంగా మన పేరెంట్స్ ప్రేమించినా ఒక దినం వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవుడు అంటాడు, నేను మాత్రం నిన్ను విడవనయ్యా, మిమ్మల్ని అనాథలుగా నేను మీతోటే ఉంటా అని చెప్తాను. దేవుడు మనల్ని విడవడే. నాకు అనిపించింది ఆ ఫీలింగ్. నాకు ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నాన్న కాపాడండి ఉన్నంతకాలం. మా నాన్న ఆల్మోస్ట్ 53 years నాతో ఉన్నాడు, మా అమ్మ 28 years నాతో ఉన్నది. ఇప్పుడు ఎవరు లేరు. ప్రార్థన చేసేప్పుడు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంటుంది. కానీ ఈ మాట తోటి నన్ను దేవుడు ఆదరించాడు. నిన్ను అనాథలుగా వదిలిపెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మనం చాలామంది కొంతమంది తల్లిదండ్రులను కోల్పోయినాం. మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నిన్ను అనాథలుగా విడిచిపెట్టలేదే, ఆయన నీతోటి ఉంటా అని చెప్తున్నాడు. ఆయన ఏ విధంగా ఉంటుందంటే ఆయన అదే అధ్యాయంలో 14వ అధ్యాయము 26వ వచనం ఉంటుంది, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మనకు తోడై ఉంటాడంట. ఆయన విడవడం మనల్ని, ఆయన మనలోనే ఉండి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు చెప్పిన అన్నీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు మాట్లాడిన అన్నీ కూడా మనకు జ్ఞాపకం చేసి మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మనం అనాథలము కాము. కొంతమందికి తల్లి లేరు, కొంతమంది తండ్రి లేరు కదా. కానీ మనం ఎప్పుడు కూడా అటువంటి అనాథలుగా దేవుడిని విడిచిపెట్టలేదు. నన్ను కూడా దేవుడు బలపరిచిన వాక్యం ద్వారా మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు.
సో ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు, ఆయన మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, ఆయన మనల్ని కాపాడుతూ ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అయిపోయిన తర్వాత 10 days అన్ని కార్యక్రమాలు ముగించుకొని వస్తూ ఉన్నాను నేను. ఆల్మోస్ట్ ఫస్ట్ నైట్కి నేను బయలుదేరినాను. ఫస్ట్ నైట్ బయలుదేరి ఇక్కడ వచ్చే వరకు ఫస్ట్ నైట్ 12 o'clock అయిపోయింది. నేను దిగిన తర్వాత లగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. లగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అది అందరి లగేజ్ వస్తూ ఉన్నది. నాది కొంచెం పెద్ద సూట్ కేసు. ఆ పెద్ద సూట్ కేసు అయితే నేను అనుకున్నా, అది వస్తూ ఉన్నప్పుడు నేను గమనించిందంటే అది ఒక ట్రేలో వస్తూ ఉంది. నేను అనుకున్నా దానికి ఏమైనా అయిందేమో, డ్యామేజ్ అని చెప్పేసి ట్రేలో వస్తుందని చెప్పేసి ఆ ట్రే దగ్గరికి రాగానే నా సూట్ కేసు తీసుకొని పక్కకు పెట్టంగానే వెనక నుంచి ఒక పోలీసుడు వచ్చి, కస్టమ్ పోలీసుడు వచ్చి పాస్పోర్ట్ అన్నాడు. పాస్పోర్ట్ ఏంగానే రమ్మను తీసుకుపోతా ఉన్నాడు లోపలికి. ఎక్కడో ఆ కస్టమ్ ఆఫీస్కి ఈయన కత్తిరి మంచి డ్రెస్లో ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్ తీసుకుపోతా ఉన్నాడు. నాకు భయమవుతుంది, నా దాంట్లో ఏమున్నాయని. నేను తీసుకొచ్చిందంటే కొన్ని బుక్స్ తీసుకొచ్చినాను, పెద్ద పెద్ద గ్రంథాలు, కాన్ఫిడెన్సెస్ లేకపోతే ఈ జీసస్ గురించి బుక్స్ ఒక 4-5 బుక్స్ ఉన్నాయి. ఇంకానేమో చర్చ్ గురించి ఒక మిక్సర్ మైక్స్ తీసుకొచ్చినాను. అవే నాకు జ్ఞాపకం ఉన్నాయి. నేను అనుకున్నా అవి ఉన్నాయి కదా, పర్లేదని చెప్పేసి వెళ్తా ఉన్నాను. కానీ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే సంఘం నా గురించి ప్రార్థన చేస్తాను, సంఘము ప్రార్థన చేస్తాను. సంఘ ప్రార్థనలు ఎప్పుడు కూడా అవి పుట్టిగా వెళ్ళిపోతాయి. అక్కడ పోయిన తర్వాత ఆ సూట్ కేసు అన్ని ఇప్పుతా ఉన్నాడు. అక్కడ అది తీసిన తర్వాత అన్నీ ఇదేంటంటే అడుగుతా ఉన్నాడు. తర్వాత చూపెట్టినది మిక్సర్, ఇది సౌండ్ మిక్సర్ అని చెప్పేస్తే ఓకే అన్నాడు. తర్వాత ఈ వేరే కొన్ని బుక్స్ ఉంటే అది కూడా వాడు ఎక్కువ గమనించలేదు. కానీ ఒక చిన్న ప్యాకెట్ కనబడ్డది మనకి, ఒక ప్యాకెట్. ఇక్కడ నుంచి వర్ణిష అన్నీ ఫోన్ చేసి చెప్పింది అనమాట, మెడిసిన్స్ అన్నీ తీసుకురావాలని, మన అందరికీ అవసరం వస్తుందని చెప్పేసి. నేను ఒక్కొక్కటి 10 స్ట్రిప్స్ తీసుకొచ్చిన, ఎవిల్ 10 స్ట్రిప్స్, ఇంకా యాంటీబయాటిక్స్, ఇంకా పెయిన్ కిల్లర్స్ అన్నీ పెద్ద కుప్పలాగా ఉండేది. అది తీసింది. నాకు అప్పుడు సీన్ గుర్తుకొచ్చింది. సీన్ కూడా అప్పుడు మెడిసిన్ తోటే జైలు వెళ్ళిపోయినట్ట. కొంచెం భయమైంది. కానీ నాకు కాన్ఫిడెన్స్ అంటే సంఘము ప్రార్థన చేస్తాను, సంఘము ప్రార్థన చేస్తాను, ఆసక్తితో ప్రార్థన చేస్తామని చెప్పేసి నాకు జ్ఞాపకం దేవుడు బలమిస్తూ ఉన్నాడు. ప్యాకెట్ అంతా ఓపెన్ చేసి వాళ్ళకి అర్థం కాకపోతే మెడికల్ టీంని పిలిచి అంతా చెక్ చేస్తా ఉన్నాను. ఒక్కొక్క స్ట్రిప్ తీసుకొని చదువుకుంటే ఏముందని చెప్పేసి అన్నీ చూసి చదువుతా ఉన్నాను. నాకేమో భయం అవుతుంది, నన్ను పట్టుకుంటారేమో అని చెప్పేసి. ఎందుకంటే మెడిసిన్ కదా, ఇక్కడ చాలా స్ట్రిక్ట్ మెడిసిన్స్ వేరే ఏమైనా తీసుకొస్తే అవి డ్రగ్స్ అని చెప్పేసి లోపడేసేసారు. చాలా కేసెస్ ఉన్నాయి. కానీ దేవునికి మహిమ ఏం కాకుండా అవన్నీ చూసి మళ్ళీ వాళ్ళు ప్యాకెట్ పెట్టేసి ఏం లేదని చెప్పేసి పంపించేసి. సో సంఘం ఒక ప్రార్థన ఎంత బలమైనదో నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తాను. నేను అది ప్రాక్టికల్ చూసినాను. నేను నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, లేకపోతే నాకు ఎవరు తెలియదు, కానీ ఆ ప్రార్థన అనేది నన్ను కవర్ చేస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా కానీ అది దేవుని యొక్క ఆ ప్రేయర్ పవర్ అనేది వెనుక నాకు వస్తున్నట్టు నేను గమనించాను. సో ఇంక సాయంకాల సమయం మనం ఒకరి గురించి ప్రార్థన చేసుకుందాం కదా. ఎప్పుడు ఏమి సాతాను పెడితే మనకు తెలియదు. సో మనం ఒకరి గురించి మరొకరు ప్రార్థన చేసుకుందాం. సంఘం యొక్క ప్రార్థన బలమైనది. ఏ విధంగా అయితే పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా అది మనం ఊహించలేము కూడా. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి ఫ్రీగా ఆయన వచ్చేసింది. అక్కడ నేను కూడా ఆ భయంకరమైన పరిస్థితి నుంచి వచ్చినంటే సంఘం యొక్క ప్రార్థనని, ఇంకా వేరేది ఏం లేదు అక్కడ. నా బలం లేదు, లేకపోతే నా జ్ఞానం లేదు, ఏం లేదు. నేను సింపుల్గా ఉన్నా అక్కడ అంతే. కానీ దేవుడు అన్నీ కూడా చేసుకుంటా వెళ్తా ఉన్నాడు. సో దేవుని నామముకు స్తోత్రము. మీకు అందరికీ వందనాలు. నన్ను మరి ఆల్మోస్ట్ 12 days మీ ప్రేయర్లో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు అందరికీ వందనాలు, అందరికీ స్తోత్రం. మీరు చాలా ప్రార్థన చేస్తుంది నా గురించి. అందుకోసమే నేను టైంకి వెళ్ళగలను, ఇంకా టైంకి రాగలను. స్కూల్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. మీ అందరికీ కూడా వందనాలు. ప్రార్థన చేస్తాను. ప్రభువా మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి. అయినా ఏ విధంగా ప్రభా సంఘం ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా అయితే పేతురు తండ్రి చెరసాల నుంచి ఏది తగలకుండా ప్రభా బయటకు వచ్చినప్పుడు అయినా మరి మీ బిడ్డలు ప్రభా తండ్రి సంఘస్థులందరినీ ప్రభా మీరు కాపాడుతున్నారయ్యా. సంఘం ప్రార్థన ఎంత మరి
మరి ముఖ్యంగా ప్రభా తండ్రి మేము చూడగలిగిన తండ్రి ఈ టైం ప్రభా వెళ్ళినప్పుడు నేను ఇండియాకి మీకు స్తోత్రం ప్రభు. ప్రతి బ్రదర్ కొరకు వందనాలు తండ్రి, ప్రతి సిస్టర్ కొరకు చిన్న పిల్లల కొరకు మీకు వందనాలు తండ్రి. అయా మీకే మహిమనైనా అయా ప్రార్థన యొక్క శక్తి ప్రభా నా జీవితంలో ప్రభా నేను చూసినందుకు, మీరు చూపించినందుకు మీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. అయా మీరే మహిమ పొందమని, మీరే ఘనత పొందమని యేసు క్రీస్తు పడే వచ్చినాం తండ్రి.